ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సహజ సిద్ధమైన కొల్లేటి సరస్సులో చుక్క నీరు లేక వలస పక్షులు వెలవెల్లాడుతున్నాయి. కొల్లేటి సరస్సులో ఎటువైపు చూసినా బీటలు వాలిన భూమి దర్శనమిస్తోంది. కొల్లేరు ఆక్రమణలతో ఇప్పటికే 10వ కాంటూరు నుంచి 5వ కాంటూరుకి కుదించబడింది. కొల్లేరు సమస్య సున్నితంగా మారడంతో ఈ పరిధి 3వ కాంటూరుకి మార్చి ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు చేసింది. ఉప్పుటేరు ఆక్రమణలకు గురవడం, అక్రమ చేపల చెరువుల తవ్వకాలతో కొల్లేటి సరస్సుకి ప్రధాన ఆధారమైనటువంటి బుడమేరు, తమ్మిలేరు వంటి పలు కాలువలు పూడికలు తీగపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం నేను మీకు చూపించే ప్రదేశం ఏ ఎడారి ప్రాంతమో కాదు, ఆసియా ఖండంలోనే అతి పెద్ద సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా ఒక ఎడారి ప్రాంతం తలపించే మాదిరిగా పూర్తిగా నేల బీడు బారిపోయి పూర్తిగా పగుళ్ళు ఇచ్చేసి ఒక ఎడారి ప్రాంతాన్ని తలపిస్తుంది. ఇది ఎక్కడో కాదు, కైకులూరులోని ఆటపాక పక్షుల విహార కేంద్రం వద్ద పూర్తిగా కూడా ఒక ఎడారి ప్రాంతాన్ని తలపిస్తూ చుక్క నీరు లేని కొల్లేరు మనం ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం మనం ఆటపాక వద్ద ఉన్నాం. పక్షుల విడిది కేంద్రం ఇది. దాదాపుగా 200 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ పక్షుల విడిది కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ విజిటర్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పక్షులు ప్రతి ఏటా కూడా ఈ కొల్లేరులో కొల్లేరు పరిధి మొత్తం మీద దాదాపు 200 రకాల పక్షులు అయితే ఇక్కడికి వలస పక్షులు వస్తుంటాయి. అయితే కొల్లేరు ప్రధానంగా చూసుకున్నట్లయితే 1970లో దాదాపు 10వ కాంటూరు లిమిట్లో దాదాపు 90,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొల్లేరు నేడు ఆక్రమణలకు గురై 3వ కాంటూరు పరిధికి వచ్చింది. మొదటగా 5వ కాంటూరు లిమిట్లో దాదాపుగా 70,000 ఎకరాల కొల్లేరు ప్రాంతాన్ని ఇటు చేపల చెరువులు అక్రమ తవ్వకాల వల్ల గురయ్యి పూర్తిగా ఆక్రమణలకు గురైందని చెప్పుకోవచ్చు. తర్వాత 3వ కాంటూరు లిమిట్కి కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కూడా దీనిపై ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. ఏదైతే 3వ కాంటూరు పరిధిని కుదించి కొల్లేరుని పై ఉన్న ఆక్రమణను క్రమబద్ధీకరించాలనే ప్రతిపాదన కూడా ప్రస్తుతం నడుస్తుంది. అయితే ఒకసారి ఎంతో ప్రసిద్ధి చెందిన కొల్లేటి సరస్సు పరిస్థితి మనం ఒకసారి చూస్తే పక్షులు దాహార్తికి కూడా ఒక చుక్క నీరు లేని పరిస్థితి. కొన్ని పక్షులు కూడా మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాం. చనిపోయి ఉన్నవి కూడా ఇక్కడ మనం కనిపిస్తుంది. దాదాపు 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మనిషి తట్టుకోవడమే కష్టంగా ఉన్న పరిస్థితిలో ఇక్కడ ఒక చుక్క నీరు లేకుండా పక్షులు బ్రతకాలి, జీవనం గడపాలంటే చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చాలా పక్షులు కూడా ఇక్కడ మృత్యువాత పడ్డాయి. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. పూర్తిగా కనుచూపు మేర ఎక్కడా కూడా ఒక్క చుక్క నీరు కూడా లేని పరిస్థితి అయితే ఈ కొల్లేరులో కనిపిస్తుంది. అయితే 2002లో కొల్లేరు ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రామ్సర్ వెట్లాండ్ గుర్తింపు కూడా వచ్చింది. చిత్తడి నేలలు సహజ సిద్ధమైన ఈ కొల్లేరుగా పేరుగాంచిన కొల్లేరు నేడు ఆక్రమణల పర్వంలో పూర్తిగా కొల్లేరు మనుగడని కోల్పోయే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా చూడొచ్చు 1970లో కొల్లేరు ప్రాంతం దాదాపు 10వ కాంటూరు పరిధిలో 90,000 ఎకరాలలో విస్తరించి ఉండేది. రాను రాను పూర్తిగా కూడా 5వ కాంటూరు పరిధికి అంటే దాదాపు 1/3 వంతు ఆక్రమణలకు గురయ్యి పూర్తిగా కొల్లేరు పరిధి తగ్గింది. ప్రస్తుతం అది 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు పరిధికి కూడా తగ్గిన పరిస్థితి అయితే కనపడుతుంది. దానికి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం కూడా 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకి క్రమబద్ధీకరించి చేయాలని చెప్పే ఆలోచన దీని ప్రతిపాదన అయితే కూడా చేయడం జరిగింది. దాదాపు ప్రతి ఏటా కూడా ఈ కొల్లేరు ప్రాంతానికి విదేశాల నుంచి 200 పైచిలుకు రకాల విదేశీ జాతుల పక్షులు వచ్చి ఇక్కడ పునరుత్పత్తి కోసం కావచ్చు ఇలా వలస వెళ్తూ ఇక్కడ ఈ ప్రాంతానికి కొల్లేరు ప్రాంతానికి అయితే రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఆక్రమణకు గురవటం పూర్తిగా కూడా పక్షులు ఇక్కడికి వచ్చి పునరుత్పత్తికి కూడా పరిస్థితులు సహకరించకపోవడంతో ఈ వలస పక్షులు రావడం కూడా పూర్తిగా తగ్గాయని చెప్పుకోవచ్చు. ఇంకా కొల్లేరుకు సంబంధించి కొల్లేరు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ప్రభుత్వం 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకి పరిధి తగ్గించి క్రమబద్ధీకరించే నేపథ్యంలో ప్రస్తుతం దీనికి ఏదైతే ఉప్పుటేరు ఉందో ఉప్పుటేరు దాదాపు 63 కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా పూడిక తీయడం, అదేవిధంగా ఆక్రమించిన చెరువులను క్రమబద్ధీకరించడం ద్వారా, అదేవిధంగా దీనికి సంబంధించి తమ్మిలేరు, బుడమేరు ఇటువంటి ప్రధాన కాలువలు ఏవైతున్నాయో వాటిని కూడా పూడికి తీయడం ద్వారా పూర్తిగా ఏదైతే కొల్లేరుకు
ఆధారమైనటువంటి వరద నీరు ఇటు కొల్లేరుకు చేరుకోవడం, పూర్తిగా ఇటు ఉప్పుటేరు ద్వారా సముద్ర మార్గానికి మిగులు జలాలు అటు వెళ్ళటం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే పోలవరం కుడి కాలువ ద్వారా కూడా ఇటు మిగులు జలాలని వర్షాకాలంలో ఇటు కొల్లేరుకి తరలించడం వల్ల కూడా కాస్త కొల్లేరుకి వరద నీరు పెరిగే అవకాశం ఉందని అయితే విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా కొల్లేరు 3వ కాంటూరు పరిధికి సంబంధించి పూర్తిగా క్రమబద్ధీకరణలో అక్రమ చెరువుల తొలగింపు, అదేవిధంగా పూడికి తీతల ద్వారా కొల్లేరు పూర్వ వైభవం వచ్చే పరిస్థితి అయితే ఉందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.